హలో వ్యూవర్స్, నేను రోహన్. వెల్కమ్ టు సోషల్ పోస్ట్. రేణు దేశాయ్ గారు అసలు కాంట్రవర్సీస్కి చాలా దూరంగా ఉంటారు. ప్రెస్ మీట్లు, మీడియాలకి వీటన్నిటికీ చాలా దూరంగా ఉంటారు. ఒక పర్సనల్ లైఫ్ని లీడ్ చేస్తున్నారు. ఈ మధ్య ఆవిడొచ్చి ప్రెస్ మీట్ పెట్టి మరి కొన్ని ఆవేదన, ఇంకా ఆవిడలో ఉండేటటువంటి అసలు ఆవేశం కూడా చూడడానికి చాలా ఘోరంగా ఉంది అన్నా కూడా అతిశయోక్తి లేదు. ఎందుకంటే ప్రెస్ వాళ్ళ మీద అరవడం కానీ, ఆవిడ ఆవేదనని ఆమె వెళ్ళబుచ్చుకోవడం కానీ ఇదంతా జరిగింది. అసలు ఆ ప్రెస్ మీట్ ఎందుకు పెట్టింది, అందులో ఎలాంటి విషయాలు చెప్పింది, దాని వెనుక ఉన్నటువంటి మర్మం ఏంటో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ఈరోజు మనతో పాటు ఉన్నారు సినీ క్రిటిక్ దాస విజ్ఞాన్ గారు. ఆయనతోనే మాట్లాడదాం. హలో విజ్ఞాన్ గారు. నమస్తే. సో రేణు దేశాయ్ గారు ప్రెస్ మీట్ పెట్టారు. ఆ ప్రెస్ మీట్లో చాలా పాయింట్స్ మాట్లాడారు, వ్యాలిడ్ పాయింట్స్ ఉన్నాయి. సో దాని గురించి మీ అభిప్రాయం ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆల్రెడీ రేణు దేశాయ్ గారు, రష్మి గారు, ఇంకో ఇద్దరు కూర్చొని ప్రెస్ మీట్ పెట్టి 1 గంట 2 గంటలు అనర్గళంగా ఒక సమస్య మీద మాట్లాడారు. నెక్స్ట్ తర్వాత ఇండిపెండెంట్గా ఇండివిజువల్గా కూడా కొంతమంది మైకులు పెట్టుకొని మేడం మాకు కూడా చెప్పండి అని అడిగినప్పుడు వాళ్ళకు కూడా ఓ అరగంట సేపు చెప్పారు. ఇంతసేపు వీళ్ళు చెప్పిన తర్వాత అందరూ దాన్ని కవర్ చేసిన తర్వాత మరి మనం మాట్లాడుకోవడానికి ఏముంటుంది దీని మీద అంటే, ఊహించిందే జరిగింది. యాక్చువల్గా రేణుదేశాయ్ గారు కూడా చెప్పారు, ఇంత చెప్తున్నానా రేపటి రోజు మీరు నన్ను ట్రోల్ చేస్తారు, నన్ను తిడతారు, కింద పిచ్చి పిచ్చి కామెంట్లు పెడతారు నాకు తెలుసు. అయినా సరే నేను ఎందుకు వచ్చి చెబుతున్నాను అంటే ఒక్కరిద్దరన్నా మారుతారేమో అని ఇంటెన్షన్తో ఆవిడ నిన్న అని వదిలేసింది. ఆవిడ ఏదైతే అనిందో అలాగే ట్రోలింగ్ జరుగుతూ ఉంది. అట్లాగే ఆవిడ మాట్లాడిన కట్స్ వేసి బాగా వైరల్ చేస్తున్నారు. సో దాని గురించి మనం మాట్లాడదాం. అంటే ఇంకా కూడా వీళ్ళకి ఆ సబ్జెక్ట్ ఎవరికైతే రీచ్ అవ్వాలో వాళ్ళకి రీచ్ అయితే చాలు. సంబంధం లేని వాళ్ళందరూ దీంట్లో కామెంట్ చేయొద్దు. మీ అభిప్రాయాలు ఎవరికీ అవసరం లేదు. సీరియస్లీ చెప్తున్నా, ఎవరికీ అవసరం లేదు ఇందులో. ఎందుకంటే ఫస్ట్ రష్మి మాట్లాడిన దాని నుంచి మొదలు పెడదాం, తర్వాత రేణు దేశాయ్ గారి దగ్గరికి వెళ్దాం. ఓకే. ఇప్పుడు రష్మి చెప్పిన దాంట్లో ఒక పాయింట్, మేము ఎన్జిఓ వాళ్ళని సహాయం అడుగుతా, ఫండ్స్ రేస్ చేస్తా, స్ట్రే డాగ్స్ని పోషిస్తున్నాం. నెంబర్ 1. నెంబర్ 2, ఆ స్ట్రే డాగ్స్ ఇండియన్ డాగ్స్ అయితే మనకు ఎలాంటి ప్రాబ్లం లేదు. ఎందుకంటే ఈ క్లైమేట్లో పుట్టిన కుక్కలే కాబట్టి ఇక్కడ దొరికే ఆహారం మేము వాటికి పెడుతున్నాం కాబట్టి వాటి ఆహారం కూడా చాలా రీజనబుల్గా వస్తుంది కాబట్టి అది ఏదైనా తింటుంది. సో ఓకే, పర్వాలేదులే, కొన్నాళ్ళు బతుకుంటాయన్న ఆశతో ఏదో చేస్తున్నాం, వైద్యం కూడా చేస్తున్నాం. ఇప్పుడు ప్రాబ్లం ఎక్కడ వచ్చింది? సిడ్జు కుక్కల్ని కొంటున్నావు, సిబేరియన్ హస్కీ కొంటున్నావు, జర్మన్ షెపర్డ్స్, అండ్ అలాగే ఫ్రెంచ్ మాస్టిఫ్లని ఏవేవో తెస్తున్నారు ఎక్కడెక్కడ నుంచో, లాసా అప్సోన్ తెస్తున్నావు. వింత వింత కుక్కలన్నింటినీ తెంచుకొని నీ గొప్పలు నీ దాపు దర్పం కోసం పెంచుకుంటున్నావు. ఎగ్జాక్ట్లీ. అంటే ఏంటి, ఇప్పుడు అపార్ట్మెంట్లో వాళ్ళ ఇంట్లో బీగులు ఉంది, వీళ్ళ ఇంట్లో ఇంకేదో ఉంది, వాళ్ళ ఇంట్లో ఇంకేదో ఉంది అన్నప్పుడు నీ ఇంట్లో ఇంకేదో ఉండాలని చెప్పేసి రోజు వాళ్ళకి చూపించుకోవడానికి, నీ గొప్ప చూపించుకోవడానికి ఒక రిచ్ కుక్కని తెచ్చి పెంచుకుంటున్నావు. అంతవరకు ఓకే. పోనీ దాన్ని ఏమన్నా నువ్వు చూస్తున్నావా అంటే నీ వాచ్మెన్ చూస్తుంది, నీ గార్డెనర్ చూస్తాడు, నీ సర్వెంట్స్ చూస్తారు తప్ప నువ్వేం చూడవు. మహా అయితే మార్నింగ్ వాక్ వెళ్ళినప్పుడు రిచ్గా పట్టుకెళ్తావు నీ 10 నేను చూడాలని. అంతకుమించి వాటిని ఏం చెయ్యవు. ఎందుకు కొన్నారండి అని అడిగితే గొప్ప కోసం కొన్నానని ఎవడు ఒప్పుకోడు. పిల్లలకి ఇష్టం అండి, బుజ్జిగా ఉంది కదా అని వాళ్ళు ఆడుకుంటారని తెచ్చాం. అంతవరకు బాగానే ఉంది. అది పార్టీకి వెళ్తే నీకు చీ యాక్ అంటావు, అది టాయిలెట్కి వెళ్తే చీ యాక్ అంటావు, దాన్ని కడగవు. అవునా? నీ పిల్లల్ని చూసినట్టయితే దాన్ని చూడవు 100%. అది నెక్స్ట్, నువ్వు కొన్న 1,50,000 సోఫాని అది గీరుద్ది, కొడతావు దాన్ని. అది ఇంతే ఉంటుంది పాపం, దానికి తెలియదు ఇది గీరొద్దు అని. నెక్స్ట్, నీ అప్పుడే కొన్న ఏదన్నా మంచి రిచ్ బెడ్, ఈ మధ్య మంచి రిచ్ బెడ్లు వస్తున్నాయి కదా, అది ఎక్కడ టాయిలెట్ పోసిందే అనుకుందాం. ఇట్లాంటి ఎలిమెంట్స్లో నువ్వు దాన్ని కొడుతున్నావు. డస్ట్బిన్ని లాగొద్దని దానికి తెలియదు కదా, కుక్కలకి అవే వెతుక్కుంటే ఏదో స్మెల్ ఎత్తుక్కుంటే వెళ్తాయి నువ్వు వేసేవన్నీ. దాన్ని ఎలా పోషించాలో నీకు తెలియదు. వాటికి సంబంధించినటువంటి ఫుడ్స్ బయట డిఫరెంట్గా దొరుకుతాయి. ఏది పడితే అది పెడితే నీకు అది అలా ఉండదు. ఆ లుక్ రావాలి అంటే, అది ఒరిజినల్గా దాన్ని అలా మెయింటైన్ చేయాలి అంటే, ఆ లాదర్, ఆ స్కిన్, హెయిర్ మెయింటైన్ చేయాలంటే నీకు దానికి తగ్గ సరుకులు ఉంటాయి. అవి కూడా చాలా కాస్ట్లీ. అవునా? సో నువ్వు ఒక ఫైనాన్షియల్ కమిట్మెంట్ నీ మైండ్కి ఇచ్చుకుంటేనే నువ్వు దాన్ని తెచ్చుకో. అలా పెట్టుకొని తెచ్చుకుంటారు కదా చాలామంది. వచ్చినప్పుడు కాదు, ఫస్ట్ అనుకుంటారు, తర్వాత ఆ కుక్క చేదైపోతుంది. ఎప్పుడు అవుతుందో తెలుసా? ఈ హెయిరీ కుక్కలకి ఉన్న ఒక చిన్న ప్రాబ్లం ఏంటంటే, ఒక 8 months or 6 months తర్వాత టిక్స్ వస్తాయి. చిన్న పురుగులు ఇలా రౌండ్వి.
అది వాటి బ్లడ్ని పీల్ చేసి రౌండ్గా ఎదుగుతూ ఉంటాయి. టిక్ ఫీవర్, టిక్స్ వచ్చిన తర్వాత కుక్కలకి టిక్ ఫీవర్ వస్తుంది. టిక్ ఫీవర్ వల్ల ఏమవుతుందంటే బొచ్చంతా రాలిపోతుంది. రాలిపోయి అక్కడక్కడక్కడ ఆ వూండ్స్ కనిపిస్తూ ఉంటుంది. అది ఏంటో నీకు తెలియదు, దాన్ని హాస్పిటల్ తీసుకెళ్లే తీరిక నీకు లేదు, కానీ నీలో ఒక లేనిపోని భయం డెవలప్ అవుతుంది. కుక్కకి ఏదో అయ్యింది, దానివల్ల ఇంట్లో వాళ్ళకి కూడా రోగాలు వస్తాయేమో అని చెప్పి దాన్ని తీసుకెళ్ళి రోడ్డు మీద పడేస్తున్నాం. అంతే, వెరీ సింపుల్గా రోడ్డున పడేస్తున్నారు. కొంతమంది దాని పార్టీ కడగలేక దాన్ని ఎక్కడ పడితే అక్కడ వాష్రూమ్లు కంట్రోల్ చేయలేక రోడ్డు మీద పడేస్తున్నారు. చిన్నప్పటి నుంచి నీ పిల్లల్ని నువ్వు ట్రైన్ చేస్తున్నావుగా, నాన్న అను, మట్ట అను, తిట్టి అను, చుట్టూ అను అంటున్నావు కదా, వాడు కూడా అంటాడు ఏదో రకంగా సంబరపడతావా అని. దాన్ని కూడా ట్రైన్ చేయి. ట్రైన్ ప్యాడ్స్ దొరుకుతాయి కదా, టాయిలెట్ ప్యాడ్స్ అక్కడెక్కడో పెడితే రోజు తీసుకొచ్చి దాన్ని అక్కడ పెడితే అది అక్కడే పోతుంది, లేదా కిందికి తీసుకెళ్తే వెళ్తుంది. అర్థం చేసుకుంటాయి అవి కూడా. అంత ఓపిక నీకు లేదు యాక్చువల్గా. నీ పర్సనల్ లైఫ్లో, నువ్వు ఉన్న బిజీ లైఫ్లో నీకు ఆ సపరేట్ స్పేస్, దానికి ఇచ్చే స్పేస్ లేదు. కానీ ఏ దాపు కోసమో దర్పం కోసమో తెచ్చుకుంటున్నావు. సరే, ఇప్పుడు అంటావా నువ్వు రోడ్డు మీద వదిలేసిన తర్వాత స్టోరీకి వద్దాం. పిల్లలు అంటావా అనాథాశ్రమాలు ఉన్నాయి, ఓల్డ్ ఏజ్ ఆశ్రమాలు ఉన్నాయి, ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ మనుషులకు కూడా కొన్ని ఆశ్రమాలు ఉన్నాయి. కొంతమంది ఎన్జిఓలు వీళ్ళకి సేవ చేస్తే మాకేదో మంచి జరుగుద్దని ఎన్ఆర్ఐలు కూడా ఫండ్స్ ఇస్తూ ఉంటారు. కుక్కలకంటూ మెంటల్ హాస్పిటల్స్ ఎక్కడున్నాయి? లేవు. కుక్కలకంటూ వృద్ధాశ్రమాలు ఎక్కడ ఉన్నాయి? ముసలి కుక్కలకి వృద్ధాశ్రమం అని ఏమీ లేవు. నెక్స్ట్ మళ్ళీ నువ్వు పెంచుకునేటప్పుడు 1 year 2 yearsకి నీకు ఆ కుక్క ముద్దే, తర్వాత అది ప్రెగ్నెంట్ అవుతుంది, నువ్వే క్రాసింగ్ చేపిస్తావు, దాని కుక్కల్ని అమ్ముకుంటావు, తర్వాత అది కొంచెం పొట్ట వేసుకొని తిరుగుతూ ఉంటుంది ఇంట్లో. అది అంటే వన్స్ కన్సీవ్డ్ అయిన తర్వాత కుక్కల అందం పోతుంది, నువ్వు ఇంత ముందు ఉన్నట్టు ఉండదు. నీకు అది అసహ్యంగా కనిపిస్తూ ఉంటుంది. దాని కుక్కల్ని మాత్రం అమ్ముకుంటావు, పిల్లల్ని మాత్రం అమ్ముకుంటావు, దీన్ని అసహించుకుంటావు. ఏం చేస్తారంటే దానికి పుట్టిన ఒక చిన్న పిల్లల్లో ఒక కపుల్నో ఉంచుకొని దీన్ని రోడ్డు మీద వదిలేసే వాళ్ళు కూడా ఉన్నారు. ఇట్లాంటి వాళ్ళు కూడా ఉన్నారు. సరే ఉన్నారు. ఇప్పుడు ఎన్జిఓలు కొంచెం నేను నీకు ఫండ్ ఇస్తా, 1 లక్ష రూపాయలు ఇస్తా, నువ్వు ఒక 10 కుక్కలకి ఫీడ్ ఇచ్చావు. ఇప్పుడు ఈ ఫారిన్ కుక్కల్ని తెచ్చి పెడితే నువ్వు ఇచ్చే 1 లక్షకు వీటిని ఎలా పోషించాలి? వాటికి ఆ పోషణే కావాలి. అడ్డమైనవన్నీ పెడితే అది కోల్పోతుంది. సిబేరియన్ హస్కీ అక్కడే ఉండాలి, మంచులోనే ఉండాలి. మంచులు ఈవెన్ కొడైకెనాల్, ఊటీ లాంటి ప్లేసెస్లో కూడా ఉండొద్దు. మహా అయితే మనాలిలో ఉంచాలి, కొంచెం ఆ మంచులో ఉండాలి. నువ్వు దాన్ని తీసుకొచ్చి ఈ 45 degrees ఎండలో పెడుతున్నావు. దాన్ని నువ్వు మాడుతున్నావు, నీతో పాటు అది మాడుతుంది. నీకంటే ఏసీ ఏదో పెడుతున్నావు సరిపోతుంది. కుక్కలు కూడా ఏసీ పెట్టే వాళ్ళు ఉన్నారు మా. ఆ 18 degrees కూడా దానికి సరిపోదు, 16 పెట్టినా దానికి సరిపోదు. ఇంకా కొన్ని బ్రీడ్స్గా ఇంకా దే నీడ్ ఇట్. నువ్వు అది 24-25 దాటితే అది విలవిల్లాడిపోతాడు, ఏదో అయిపోతుంది నాకు అనుకుంటుంది. దానివల్ల ఏమవుతుంది తెలుసా? ఇప్పుడు మనుషులు ఎలాగైతే సిగరెట్లు, గుట్కాలు, ఈ పాన్ బహార్లు, ఇంకేమిటి మందులు తాగేసి 100 ఏళ్ల జీవితాన్ని 70కి 64కి కుదించుకుంటున్నారో, కుక్కలకు కూడా ఒక షెల్ లైఫ్ ఉంటుంది కదా, 12 to 18 years. నువ్వు పెట్టే ఈ అడ్డమైన చెత్తకి దాని జీవితకాలం 6 సంవత్సరాలకి 5 సంవత్సరాలు పడిపోతుంది. మంచిగా ఇంట్లో మటన్ వండుకుంటున్నావు, అది కూడా అని చూస్తుంది. నీ ప్రేమ కొద్దే పెడతావులే, పాపం నువ్వు తినేది దానికి వేస్తున్నావు. నీ మసాలాలు, నీ ధనియాలు, నీ లవంగాలు దానికి పడవు కదా, అది తెలీదు. కొంతమంది ప్రేమతో పెట్టేవాళ్ళు ఉంటారు, కొంత తెలియక పెట్టేవాళ్ళు ఉంటారు, కొంతమంది తెలిసినా కూడా దానికోసం పెట్టేవాళ్ళు ఉంటారు. దీనివల్ల ఏంటంటే దానికి అది టాక్సిక్, షెల్ లైఫ్ తగ్గుద్ది. కుక్కలకి ఇవ్వాల్సిన వెజిటేబుల్స్, ఫ్రూట్స్ కూడా డిఫరెంట్గా ఉంటాయి. అన్ని వెజిటేబుల్స్, అన్ని ఫ్రూట్స్ అవి తినలేవు, డైజెస్ట్ చేసుకోలేవు, టాక్సిక్ అవుతుంది. ఇవన్నీ తెలిసినప్పుడే వాటి గురించి నువ్వు పెంచుకో. లేదంటే వద్దు, ఏదో ముద్దొచ్చింది ముచ్చటేసింది అని తెచ్చి పెంచుకుంటే ముచ్చటికి నువ్వు ఇండియన్ డాగ్ తెచ్చుకో. కానీ ఇండియన్ డాగ్లు ఎవరికి నచ్చవు, వాళ్ళకి అదే కావాలి ఆ రూపం. బట్ ఇండియన్ డాగ్ తెచ్చుకుంటే ఏంటంటే నువ్వు ఏం పెట్టినా అవి బతుకుతాయి, దాని లైఫ్ బాగుంటుంది. ఎందుకంటే ఇక్కడి క్లైమేట్కి అలవాటు పడి పుట్టిన బ్రీడ్ కదా, అది హ్యాపీగా ఉంటుంది. నువ్వు 2 రోజులు చూసుకోలేకపోయినా పక్కింటి వాళ్ళు వచ్చి పాపం ఒక గుడ్డోళ్ళకి ఇంత ఏదో పెట్టినా కూడా అది పాపం సర్వైవ్ అవుతుంది. ఇట్ కెన్. దానికి ఈ క్లైమేట్కి అలవాటు పడే లక్షణం ఉంది. ఎక్కడెక్కడ నుంచో చావు తెస్తావు, అది ముద్దుగా టెడ్డీ బేర్లా ఉంటుంది. నువ్వు పెట్టే చెండాలానికి దానికి ఉన్న టెడ్డీ బేర్ లక్షణాలని పోయి అది ఏదో ఎడ్డీ బేర్ అయిపోతుంది. అది నచ్చదు, ఇది ఇట్లుంది పెరిగిన తర్వాత అని చెప్పి తీసుకెళ్ళి పడేస్తున్నావు. దాన్ని వీళ్ళు నీలాగా పెంచరు. రష్మి లాంటి వాళ్ళు, రేణు దేశాలను నీలాగైతే పెంచరు. దానికి ఆ పోషణ కావాలనే వాళ్ళకి తెలుసు. ఫండ్స్ ఎక్కడి నుంచి వస్తున్నాయి మరి? ఎంత వాళ్ళు మాత్రం ఎంత పెడతారు?
మీరు వదిలేసే ఈ కుక్కల్ని వాళ్ళు పోషించాలంటే చూసుకుంటారులే ఎవడో ఒకడు. తర్వాత ఇప్పుడు రష్మి రేస్ చేసిన పాయింట్స్ ఇవి యాక్చువల్గా చెప్పాలి అంటే. ఇక రేణు దేశాయ్ గారిలోకి వెళ్తే చాలా 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 ఎలిమెంట్స్ ఉన్నాయి. ఎగ్జాక్ట్లీ. ఫస్ట్ నెంబర్ 1 మనము ఒక అంశం మీద మాట్లాడదాం. కుక్కల్ని చంపేస్తున్నారు. ఎవడో 100 కుక్కలు చంపి ఫోటోలు కూడా దిగారంట, మేమేం ఘనకార్యం చేసామని. అది నాకు తెలియదు, ఆవిడ చెప్తేనే వింటారు. ఏంటా న్యూస్ చూస్తే అమ్మో అనిపించింది. అండ్ ఎందుకు అంటే అవి పిచ్చి పిచ్చిగా ప్రవర్తిస్తున్నాయంట. ఇప్పుడు నువ్వు క్యాంపెయినింగ్ పెట్టి కుక్కలు లైన్గా నిల్చోండమ్మా, కుక్క నీ సమస్య నువ్వు పిచ్చిదానివా మంచిదానివా చెప్పుద్ది అది. నువ్వు అరుస్తావా అంటే చెప్పుద్ది అది, చెప్పదు. పోని వాటి కోసం పోరాడడానికి కుక్క సంఘాలు లేవు, అవునా? కుక్క ఎనలిస్టులు లేవు, కుక్క పోలీస్ స్టేషన్లు లేవు, కుక్క కోర్టులు లేవు, వాళ్ళకి కుక్క సోషల్ యాక్టివిస్టులు కూడా లేరు. ఏం చేస్తాయో ఎవడికి చెప్పుకుంటాయి చెప్పు? మన మనుషులే వాటికి టేక్ కేర్ తీసుకోవాలి. చంపేస్తున్నారంట ఎందుకంటే అది పిచ్చిది కరుస్తుంది. ఇప్పుడు నీ ఇంట్లో కూడా ఒక పిచ్చోడు కరిచేవాడు ఉంటాడు ఎవరింట్లోనో. మానసికంగా కొంచెం స్టెబిలిటీ లేనోడు ఉంటాడు. వాడు నిన్ను గీరితే ఏం చేస్తావు? ఏం చేయలేవు. నువ్వు దాన్ని తీసుకెళ్ళి మానసిక వైద్యశాలలో ఎక్కడో చేర్పిస్తావు. మరి కుక్కలకి కూడా మెంటల్ హాస్పిటల్స్ లేవు కదా, ఎక్కడికి తీసుకెళ్తావు వాటిని? లేవు. అంటే దానివల్ల మనుషులు ఇబ్బంది పడకూడదు అనేది కూడా పాయింటే కదండి. ఇబ్బంది పడకూడదు అంటే కొన్ని పిచ్చి పట్టిన కుక్కలు ఉంటాయి. ఉన్నప్పుడు అవి ఏం చేస్తాయంటే ఎవరైనా వెళ్ళినప్పుడు కానీ వచ్చినప్పుడు కానీ కరుస్తూ ఉంటాయి వెళ్ళి. దానివల్ల రైబీస్ వస్తుంది, చచ్చిపోయిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. ఈ మధ్యలో అంటే రీసెంట్ డేస్లో ఈ వ్యాధి వల్ల చనిపోయిన మనుషులు ఎక్కువ మంది ఉన్నారు. దానికి సొల్యూషన్ కుక్కని చంపడమా? అంటే పిచ్చి కుక్కల్ని చంపడం ఓకే, వాటికి కూడా వైద్యం అందించగలిగే వైద్యం చేయడానికి లేరు కదండి. వైద్యం చేయడం లేనప్పుడు ఇంపోర్ట్ దెమ్ ఫ్రమ్ పక్క సిటీస్ నుంచో పక్క కంట్రీస్ తెచ్చుకోండి. కుక్క ట్రైనర్స్ ఉంటారు కుక్కల్ని కూడా ట్రైన్ చేసే వాళ్ళు ఉంటారు. ఎంత అగ్రెసివ్ కుక్కనైనా ట్రైన్ చేసే వాళ్ళు కొంతమంది ఉంటారు, అవునా? వాళ్ళని హైర్ చేసుకోండి. జిహెచ్ఎంసీ వాళ్ళు పంపండి రోడ్ల మీదకి. వాడు కుక్క కనబడగానే ఇప్పుడు అదే నువ్వు మున్సిపాలిటీ వాళ్ళు ఏం చేస్తారు, ఒక పెద్ద కర్ర, దానికి ఒక నెట్ అని చెప్పి దాన్ని అటేసి కొట్టి ఇటేసి కొట్టి వ్యాన్ ఎక్కిస్తావు. అవును. అదే నువ్వు ఈ ట్రైనర్స్ని పిలిపిస్తే దాని ప్రాబ్లమ్ని వారు అర్థం చేసుకొని దాన్ని ఎలా హ్యాండిల్ చేయాలో తెలుసుకొని దాని దగ్గర తీసుకొని దాన్ని ఫుడ్ పెట్టేసి స్లోగా దాన్ని వ్యాన్ ఎక్కిస్తాడుగా. నువ్వు దాన్ని వ్యాన్ ఎక్కించేటప్పుడు కూడా దాన్ని అటేసి ఇటేసి కొట్టి తిట్టి అది ఎంత హింస పడుతుంది మెంటల్గా. ఇంజక్షన్ చేసి కూడా ఎక్కించాలి. నువ్వు 1 లీటర్ ఇంజక్షన్ వాడు చేస్తాడు పెళ్ళిగా. అట్లాంటి వాళ్ళని హైర్ చేసుకోండి. ఏంటి తప్పేంటి, ప్రాబ్లం ఏంటి? కుక్కని చంపితే ఏమొచ్చింది అంటే వాడిని హైర్ చేసుకోవాలంటే ₹1,00,000 ఇవ్వాలి. దీన్ని చంపడం ఈజీ కదా. అంటే నిజమే కదండి. ఇప్పుడు మనుషులకి డబ్బులు లేక చస్తున్నారు అందరూ, కుక్కలకు కూడా డబ్బులు పెట్టాలంటే ఎక్కడి నుంచి వస్తుంది? ఏం లేదమ్మా, గవర్నమెంట్ హాస్పిటల్స్ మనుషులకు ఎలా ఉన్నాయో గవర్నమెంట్ తరఫున వెటర్నరీ హాస్పిటల్స్ కూడా ఉన్నాయి కదా. ఆ వెటర్నరీ హాస్పిటల్ పేరుకు అట్లా వెటర్నరీ హాస్పిటల్స్ లాగా పడి ఉండకుండా వాళ్ళు ఇలాంటి చర్యలన్నీ తీసుకోవాలి. నెక్స్ట్ ఇదేంటిది, ఈ కుక్కలు కొంతమంది వీధుల్లోకి వస్తుంటే బైకులు వెంబడబడుతున్నాయి, దానివల్ల యాక్సిడెంట్స్ అవుతున్నాయి అని చెప్పేసి ఇంకొకరు ఎవరో రాస్తే చదివా. దానికి కూడా చెప్తా నేను. వీధిలోకి వచ్చే ప్రతి బైక్ని అది ఎందుకు టార్గెట్ చేస్తా చెప్పు? ఎందుకంటే ఈ బైక్ కూడా పాప అమాయకుడే. వాడికంటే ముందు ఎవడో ఒక చిచ్చోరగాడు బైక్ మీద వెళ్తే దాని కాలో తొక్కేసి వెళ్తాడు. ఇంకొంతమంది ఇట్లా అని తన్నేసి వెళ్తారు. అంటే వాడు చేసిన తప్ప వీడి బలి కావద్దు కదా చెప్తున్నా. చిచ్చోర పిల్లలు ఉంటారు. వాళ్ళు అలా చేయడం వల్ల ఈ కుక్కకి ఏం అర్థం అవుతుంది అంటే మానసికంగా అదేదో వస్తుంది, అది నా తోకో కాలో తొక్కుద్ది, దానివల్ల నేను బాధపడతా, అందుకని చెప్పేసి వీడి మీద అరుస్తూ ఉంటుంది. అంటే దగ్గర రానివ్వకుండా. ఇంతకుముందు కూడా తోక తొక్కింది వీడేనేమో అని కూడా వెంబడిస్తుంది. రే ఆగురా, ఎందుకు తొక్కావు నాకు తోక అని. అది అర్థం చేసుకునేవాడు ఎవడు? డాగ్ ట్రైనర్, అవునా? వాడు చెప్తాడు ఇంతకుముందు దీనికి ఇక్కడ ఇదే లైన్లో ఏదో సిచ్యువేషన్ జరిగిందండి, అందుకు ఇటు వచ్చిన ప్రతి బైక్ని అటాక్ చేస్తుంది. సో దాన్ని వీడు తీసుకెళ్ళి ఇంజక్షన్ ఏదో వేస్తాడు, లేదా దాన్ని ఎక్కిస్తాడు, ఇంకో దగ్గర తరలిస్తాడు. ఇవన్నీ చేయొచ్చు. చంపడం మార్గం కాదు. అండ్ ఆ పెద్ద కర్రలు వేసుకొని దాన్ని నెట్లో వేసి అది కొట్టుకుంటా ఉంటే దాన్ని అటు తిప్పి ఇటు తిప్పి అలా చేయడం కూడా చాలా తప్పదు. అది మానసికంగా కుంగిపోతాయి. అప్పటి వరకు లేని మెంటల్ హెరాస్మెంట్ కూడా నువ్వు నెట్టేస్తే కూడా వస్తాయి కొన్నిటి. అప్పుడు నువ్వు ఎక్కించినా వేరే కుక్కల్ని కూడా ఖర్చుకొని వాటికి ఫీల్ అవుతూ ఉంటాయి. సో వాటికి ఏం తెలియనప్పుడు నువ్వు అడిగినా కూడా అవి చెప్పలేవు. కాబట్టి మనమే అర్థం చేసుకోవాలి. అవి చంపడం సొల్యూషన్ కాదు. నెక్స్ట్ ఇంకొకటి, ఆవులకి పాపం ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ చెప్పింది.
ప్లాస్టిక్ నా కళ్ళ ముందే తినింది అని. అవును. కవర్లో నువ్వేం చేస్తావు, అరటి తొక్కలో ఏవేవో వేసేసి ఇట్లా మూడేసి పడేస్తావు. వాటికి ఆ స్మెల్ వస్తుంది. ఈ కవర్ని ఇలా ముడి తీసి ఆ తొక్కని తినాలని దానికి తెలియదు కదా, తెలుసా దానికి? తెలియదు. కవర్తో సహా తింటది. ఇంత ప్లాస్టిక్లు జమ అవుతున్నాయి. అవి బతికే దాని షెల్ లైఫ్ ఇంత ఉంటే సగానికి తగ్గిపోయి ఎక్కడో చనిపోతూ ఉన్నాయి. ఎవడూ పట్టించుకోడు ఇట్లాంటివి. నెక్స్ట్ ఉన్నాయి చాలా వరకు. అంతెందుకు, హైవే మీద కూడా కుక్కలు వస్తే వాటిని తప్పించబోయి యాక్సిడెంట్లు చేసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. వాటి తప్పేంటి, ఆ కుక్కకి నేను హాని చేయొద్దు అని. కానీ ఇక్కడ ఏంటంటే నలుగురు ప్రాణాలు పోతాయి. ఇట్లాంటి ఇన్సిడెంట్స్ కూడా, ఇవన్నీ ఇన్సిడెంట్లు అంతే, యాక్సిడెంటల్గా జరిగేవి. అట్లా అని యాక్సిడెంటల్ ఇన్సిడెంట్లు అన్నిటినీ రెగ్యులర్ ఇన్సిడెంట్స్గా మనం భావించి ఈ కుక్కలన్నిటిని తీసేయాలనడం మాత్రం వీటికి సొల్యూషన్ కాదు. అది ఈవిడ చెప్పినటువంటి మెయిన్. అండ్ ఇంకో పాయింట్, ఇవి ప్లాస్టిక్ తింటున్నాయంటే సరే చూసావు, చెత్త కుండీల దగ్గర మనం క్లీన్ చేస్తే జిహెచ్ఎంసి సొల్యూషన్ ఉంది. మీరు తీర్థయాత్రలకని వెళ్తున్నారు, గంగా నదిలో మునిగి తేలాలి, పుణ్యం వస్తుంది. ఇంత రూపాయిన్నర షాషెట్ పోసుకొని నీతో పాటు ఆ షాషెట్ కూడా ఎందుకు పుణ్యం పొందాలి? మునిగి తేలి గంగా నదిలో చెప్పు. నెక్స్ట్, గంగా నది నువ్వు పూజిస్తావు, సంతోషమే. పూజ అంటే మనకు గుర్తొచ్చేది పూలు. గంగా నదిలో పూలు ఎందుకు వేస్తున్నావు నువ్వు? ఆ పూలు కొంత కనుక అదంతా మళ్ళీ బ్యాక్టీరియా అయిపోతుంది, పాడైపోతుంది. అవునా? ఇంకో రకంగా తయారవుతుంది. నెక్స్ట్ మునిగేవాడికి అది ఉంటే వాడి స్కిన్ ఎలర్జీస్ వస్తాయి. వై యు ఆర్ థ్రోయింగ్? ఎందుకు వేస్తున్నావు? పూలు కూడా మనకి స్పాలో ఉపయోగిస్తారు. ఇప్పుడు ఏంటి, ఒక మంచి వాటర్లో రోజ్ పెటల్స్ వేసి అలా మునిగి తేలి ఓ రోజ్ వాటర్ ఫీలింగ్ని పొందుతాం, అది వేరు. అవును. నువ్వు నీళ్ళలో వేసే పూలు, పలహారాలు ఇవన్నీ వేరు. అండ్ నెక్స్ట్ ఆకులు, ఆ పూలతో పాటు ఆ దండలో ఆకులు ఉంటాయి, అన్నీ ఉంటాయి. అవును. ఇట్లా వేసేస్తావు గంగమ్మ తల్లికి మాల. ఆ మాల ఏమవుతుంది నువ్వు గమనించట్లా. అగరబత్తులు వెలిగిస్తున్నావు, అమ్మమ్మ అని చెప్పేసి ఎక్కడో పెడుతున్నావు, బాగానే ఉంది. ఈ అగరబత్తికి డబ్బా ఏం చేస్తున్నావు? గంగలో వేసేస్తున్నావు. గంగా అంటే గంగమ్మ తల్లే కాదు, ఇంకా ప్రతి చోట పుష్కరాలు జరిగిన ప్రతి చోట ఎక్కడ వాటర్ ఉంటే నువ్వు ఎక్కడ మునిగి తేలుతున్నావో ప్రతి చోట వేసేస్తున్నావు. ఈచ్ అండ్ ఎవ్రీవేర్. పిండ ప్రధానాలు మనకు తెలుసు సంస్కృతి ప్రకారంగా. పిండ ప్రధానాలతో పాటు కూడా వీళ్ళు పువ్వులు ఇంకేవో ఏవేవేవేవో అవన్నీ వేసేసరికి అవి ఎటు వెళ్తాయి మీకు తెలియట్లేదు కదా. లోపల ఫిషెస్కి ప్రమాదమే, అవి తిన్న ఆవులు గేదెలకు ప్రమాదమే. అవి ఏదో ఒడ్డుకు అలా కొట్టుకొస్తాయి, అక్కడికి ఆ బఫెల్లో వెళ్ళి అది తింటుంది. దానికి తెలియదు కదా. 24/7 నువ్వు అక్కడ ఉండలేవు. ఏ బఫెల్లో డోంట్ ఈట్ దిస్ అని బోర్డు పెడితే అది తినకుండా ఉంటుందా? చెప్పు. ఆల్ బఫెల్లోస్కి విజ్ఞప్తి, డోంట్ ఈట్ ప్లాస్టిక్ ఇన్ దిస్ రివర్ అని అక్కడ బోర్డు పెట్టు. అది చదివి నేను ఇది తినొద్దని తెలుస్తుందా దానికి? తెలీదు. లేదు. ఇట్లాంటివి చాలా జరుగుతూ ఉన్నాయి. అయితే ఇక్కడ మెయిన్ తన ఫైట్ ఏంటంటే, ఒక ఇన్సిడెంట్ వల్ల పరోక్షంగా మీరు కుక్కల్ని నిందిస్తున్నారు. ఇలాంటి ఎగ్జాంపుల్స్ చాలా ఉన్నాయి, వాటిని ఎందుకు పట్టించుకోరు అని. ఇప్పుడు నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తా. సంధ్యా థియేటర్ దగ్గర తొక్కిసలాట, ఆ ఘటనకి పరోక్షంగా అల్లు అర్జునే కారణం అని డిక్లేర్ చేసాం. డన్. ఇప్పుడు వేమూరి కావేరి ట్రావెల్స్ దగ్గరకు వద్దాం. బస్సు ఎందుకు దగ్ధమైంది? బైక్ అడ్డొచ్చింది. బైక్ అక్కడ ఎందుకు ఉంది? ఎవడో స్కిట్ అయి పడ్డాడు. వాడెందుకు స్కిట్ అయ్యి అక్కడ పడ్డాడు? వాడు తాగాడు. వాడికి మందు ఎవడు అమ్మాడు? వాడు తాగడానికి కారణం ఎవరు? అవునా? యథేచ్ఛగా రోడ్ల మీద వైన్స్లన్నీ పెడుతున్నావు, గవర్నమెంట్ డిక్లేర్డ్ స్టాంపులు వేసి మరి రోడ్డు మీదే హ్యాపీగా వెళ్ళి తెచ్చుకోవచ్చు నువ్వు. ఇప్పుడు డ్రగ్ అన్నా వాడు ఇట్లా వెళ్ళి తెచ్చుకుంటాడేమో, కానీ ఈ చెట్టెనుకో పుట్టెనుకో వెళ్ళి తాగుతాడు. కానీ మందలా కాదు, ధైర్యంగా వెళ్ళి క్వార్టర్ హాఫ్ ఇవ్వని తెచ్చేసుకుంటాడు. డైరెక్ట్ అక్కడ రోడ్డు మీదే ఇట్లా పలకలేమో ఉంటాయి, ఇట్లా తాగుతుని చూస్తూ ఉంటాను నేను. బికాజ్ పర్మిషన్ గ్రాంటెడ్. అది ఒక టైం తర్వాత తాగొద్దని చెప్పావు, కానీ ఆ టైం లోపల అయితే నువ్వు హ్యాపీగా తాగొచ్చు అని చెప్పారు. ఇప్పుడు తాగడం వల్ల బైక్ యాక్సిడెంట్లు అవుతున్నాయి, తాగడం వల్ల కార్లు గుద్దుకుంటున్నాయి, తాగడం వల్ల మొగుడు పిల్లల్ని కొడుతున్నాడు, చంపుకుంటున్నారు. ఆ వైన్ షాప్ వెనకాల ఏరా అని గుద్దుకుంటున్నారు. అవును. యశోద హాస్పిటల్ బ్యాక్ సైడ్ రాత్రి బర్త్డే పార్టీ చేసుకుంటున్నారు మీసాలు రాని కుర్రాళ్ళు. రే మందు ఇవ్వరా మాకు అని చెప్పి కొంచెం వాడికంటే 2 మీసాలు ఎక్కువ ఉన్నాడు వెళ్ళాడు. నేనెందుకు ఇస్తాబే అని కొట్లాడుకుంటే వాడిని అదే బాటిల్తో పొడిచి చంపేశారు అక్కడ. అదొక ఇన్సిడెంట్. ప్రతి చోట పోలీసులు ఉండాలంటే కుదరదు. అవును. ఆ ఇన్సిడెంట్ అవ్వడానికి తాగుడే కారణం.
రాత్రులు రూములలో లాడ్జులలో ఎక్కడో వెళ్తారు, ఫ్రెండ్స్ 10 మంది కూర్చొని మంచిగా మందు ఇప్పుతారు. అప్పటి వరకు బాగానే ఉంటుంది సిచ్యువేషన్. అన్ని బాటిల్స్ హాఫ్ అయిపోయాక వస్తుంది ప్రాబ్లం స్టార్ట్ అవుతుంది. అవతలోడి మ్యాచ్ గెలిచిన నీకే ప్రాబ్లం, అవతలోడి కంటెస్టెంట్ గెలిచిన నీకే ప్రాబ్లం, రాజకీయాలు వస్తాయి, అందులో స్టార్ హీరో సినిమాలు వస్తాయి, అన్నీ పెడతాయి. ఎక్కడెక్కడ లేని సమస్యలన్నీ అక్కడ పెట్టి మీరు కొట్టుకు చేస్తూ ఉంటారు. ఇట్లాంటి సిచ్యువేషన్స్ కూడా, దానికి కారణం కూడా మందే. మందు వల్ల బెట్టింగ్ యాప్స్ అన్నావు, కానీ బెట్టింగ్ యాప్స్ వల్ల పోయిన ప్రాణాలు వందల్లో వేలల్లో ఉంటే మద్యం మత్తు వల్ల పోయిన ప్రాణాలు లక్షల్లో ఉన్నాయి. ఒప్పుకొని తీరాలి. ఎగ్జాక్ట్లీ. రోజు ఏదో ఒక ఇన్సిడెంట్ జరుగుతూ ఉంటుంది. మరి అదేమో ఇల్లీగల్, ఇదేమో లీగల్. చూడు ఆ రేటింగ్ ఎట్లా ఉందో. బెట్టింగ్ యాప్లు ఎవడు ఆడతాడు? చదువు వచ్చినోడు ఫస్ట్ ఆ బెట్టింగ్ యాప్ డౌన్లోడ్ చేస్తాడు. చదువు వచ్చినోడు. ఆ చదువు వచ్చినోడులో కూడా ఆ ఆటలో బాగా నైపుణ్యం గలవాడే ఆడుతాడు. అవునా? మందు ఎవడు తాగుతాడు? అందరూ తాగుతారు. అందరూ తాగుతారు. మరి ఇక్కడ చూడు, రేటింగ్ చూసుకున్నా కూడా వాళ్ళు చాలా తక్కువ, వందల్లో చచ్చిపోయారు. వీళ్ళు లక్షల్లో పోతున్నారు. ఇది ఆపొద్దు కానీ దాని మీద ఉద్యమాలు చేస్తారు. అందరూ మాట్లాడేస్తారు, సోషల్ యాక్టివిటీస్ అందరూ వస్తారు. బెట్టింగ్ యాప్ వల్ల ఎన్ని ప్రాణాలు. మరి మందు వల్ల కూడా అవుతుంది కదా. ఎంతోమంది రోడ్డు ఎక్కి మద్యం షాపులు అంటారు, ఎవడు పట్టించుకుంటావాడే. స్కూల్ ఉంటే ఎదురుగా వైన్ షాప్ ఉంటుంది. అంతెందుకు, కింద వైన్ షాప్ ఉంటే పైన ఇన్స్టిట్యూషన్లు ఉన్నాయి కూడా ఉన్నాయి, తెలుసా? బిల్డింగ్ అంత ఉంటుంది. పేరెందుకులే కానీ మనకు సంబంధించిన ఒక న్యూస్ ఛానలే. కింద వైన్ షాప్ పైన బిల్డింగ్, కింద పెద్ద వైన్ షాప్ ఉంటుంది, పైన వాళ్ళ న్యూస్ ఉంటుంది. దాంట్లో కొన్ని హాస్టల్స్ ఉన్నాయి, ఇన్స్టిట్యూట్లు ఉన్నాయి, ఇంకా పైకి వెళ్తే ఏవేవో రకరకాల ఉన్నాయి. అదొకటే అని చెప్పట్టు ఇంకా చాలా ఉన్నాయి బయట. మరి వాటన్నిటి సంగతి ఏంటి? ఇట్లా ఆలోచించకపోతే 100 ఉన్నాయి వైన్స్ వల్ల జరిగే దారుణాలే. అట్లాంటిది ఇన్ని సమస్యలు వదిలేసి ప్రతి ఒక్కడు ఈరోజు ఆ రోజు బెట్టింగ్ యాప్స్ గురించి మాట్లాడినట్టు ఈరోజు అందరూ కుక్క 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 ఓ కుక్క వల్ల అని మాట్లాడుతున్నారు. ఏమైంది అనేది ఈవిడ ప్రాబ్లం. అది అర్థం చేసుకున్న వాడికి అర్థమయ్యి కామెంట్లు పెట్టుకునే వాళ్ళు ఓకే. ఇది అర్థం కాకుండా మీరు ఎలా మాట్లాడతారు? నీకు అర్థం అవ్వలేదు ఆ సబ్జెక్ట్ ఏంటో. అవును, నోబడీ నోస్. అసలు నీకు సంబంధమో లేదు, నీకు కుక్క అంటే తెలియదు, నేను ఎప్పుడు కరవలేదు, నీకు అసలు భయం లేదు, అసలు నువ్వు ఎప్పుడు చూడలేదు, వాడు కూడా కామెంట్లు పెడుతున్నాడు. అంటే ఎందుకు పెడతారంటే ఈ మధ్య నేను చెప్పినట్టు రైబీస్ వ్యాధి వల్ల చనిపోయే వాళ్ళ వీడియోస్ వైరల్ అయ్యాయి. నిజంగానే కుక్కలు కరిచి మనుషులు చచ్చిపోతున్నారేమో అనే ఒక భ్రమలో ఉన్న వాళ్ళు కూడా, అంటే అది మంచి కుక్క చెడ్డ కుక్క, ఇందాక ఆవిడ రైస్ చేసిన పాయింట్, ఎవరో మగవాళ్ళు రేప్ చేస్తే ఇక్కడున్న మగవాళ్ళందరూ రేపిస్ట్లు అయిపోరు. సో ఒక కుక్క కరిస్తే అన్ని కుక్కలు అలా కాదు కదా అని అన్న పాయింట్ వల్ల కొంతమంది ఏమవుతున్నారంటే ఆ వీడియోస్ చూసిన తర్వాత ఓ నిజంగానే ఇంతమంది చనిపోతున్నారా, ఇంత ఘోరంగా చనిపోతారా, దీనికి ట్రీట్మెంట్ కూడా లేదా అన్న సిచ్యువేషన్స్లో కమెంట్స్ చేసే వాళ్ళు ఉన్నారండి. ఇప్పుడు ట్రోల్ చేయడానికి వీళ్ళకు ఒక అంశం దొరికింది. ఆవిడ సుప్రీంకోర్టు అనే అంశం తీసింది. సుప్రీంకోర్టు కూడా ఎందుకు తీర్పిచ్చిందంటే ఆ రోజు కూడా ఆ తీర్పు ఎవరైతే ఇచ్చారో ఆ పర్సన్ కూడా కుక్క ఖర్చు ఉంటుంది, అందుకని చెప్పేసి తను ఇచ్చాడు అని ఆవిడ గట్టిగా 2 సార్లు అనింది. అనేసరికి అంతవరకే కట్ చేసి దాన్ని ట్రోల్ చేస్తున్నారు. ఇప్పుడు అంతవరకే చూసిన వాళ్ళు ఈవిడేంటి సుప్రీంకోర్టు మీద పడింది అంటారు. అయితే ఆ ప్రెస్ మీట్ అంతా అసలు ఎక్కడ స్టార్ట్ అయింది, ఎక్కడ ఎండ్ అయింది ఎవరికి తెలియదు. అవును. సో ఇది ట్రోల్ అవుతా ఉంది. మళ్ళీ దీన్ని అభిప్రాయంలో వ్యక్తం చేస్తున్నారు చూడు కింద, నువ్వు అట్లా అంటావా ఇలా అంటావా అసలు ఏమనుకుంటున్నావు నువ్వు అని వీళ్ళు ఎక్కువైపోయారు కింద. సో కామెంట్ చేసే ప్రతి ఒక్కరు, ఆవిడ కూడా అనింది ఆల్రెడీ, ఇందులో నా పిల్లల్ని లాగుతారు, నన్ను తిడతారు, నాకు తెలుసు, అయినా సరే నేను మాట్లాడతా, ఎవరో ఒకరు అట్లీస్ట్ సింగిల్ పర్సన్ అన్న మారకపోతాడా అని చెప్పేసి ఆవిడ అనింది. తెల్లారేసరికి అదే చూస్తున్నాం మనం. ఆ ఎవడో ఒకడైతే మారిన సందర్భం నాకు ఎక్కడా కనబడలేదు, కానీ ట్రోల్స్ అయితే బీభత్సంగా ఎక్కువైపోయాయి. సో ఫైనల్లీ ఏం చెప్తారండి? వాళ్ళు ఒక అంశం తీసుకొని దాని మీద అందరికి అవగాహన కల్పించడానికి ప్రయత్నించారు. ఓకేనా? పాపం ఇద్దరికి తెలుగు సరిగ్గా ఫుల్ ఫ్లెడ్జ్డ్గా రాదు. వచ్చినంత తెలుగులో వాళ్ళు మ్యాక్సిమం ఆ పాయింట్ని డెలివర్ చేయడానికి ట్రై చేశారు. లాస్ట్కి ఆ పాయింట్ మీద కూడా మీకు అసలు భాషే రాదు, మీరు ఎందుకు ఎంచుకున్నారు ఈ సబ్జెక్ట్ అని చెప్పి ట్రోల్ చేస్తున్నారు. ఈ విషయం ఏం లేదు, వాళ్ళు ఎందుకు వచ్చారు, వాళ్ళ టార్గెటెడ్ ఆడియన్స్ ఎవరు, వాళ్ళ వరకు రీచ్ అయిందా లేదా, ఇనఫ్. ప్రతి ఒక్కడు వచ్చి దీని గురించి చర్చించాల్సిన అవసరం అయితే లేదు.